ఓకే. ఆహ్, ఈరోజు మనం రెసిస్టెన్స్ గురించి నేర్చుకుంటున్నాం. దీనికన్నా ముందు మనం రెసిస్టెన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ అది చదవబోతున్నాం. ఫస్ట్ రెసిస్టెన్స్ అంటే ముందే మనం చూసినాం. రెసిస్టెన్స్ అంటే కరెంట్ని ఎవరైతే అపోజ్ చేస్తారో వాళ్ళని వచ్చేసి మనం రెసిస్టెన్స్ అంటాము. ఎంత ఎక్కువైతే రెసిస్టెన్స్ ఉంటుందో అంత తక్కువ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎంత ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో అంత తక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. సో the resistance formula V is directly proportional to I. ఈ proportionality సింబల్ తీసేటప్పుడు ఒక ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేసి V is equal to IR. ఇది R అనేది ఒక కాన్స్టెంట్. ఓకేనా? ఇదేమో మనం ఓమ్స్ లా చదివాం కదా, అక్కడికైనా వచ్చింది. V is equal to IR. ఇప్పుడు R ది SI యూనిట్ ఏంటి? ఓమ్స్. R ది SI యూనిట్ ఓమ్స్. ఇప్పుడు రెసిస్టివిటీ డెఫినేషన్ ఏంటి? ఎప్పుడైనా ఏదైనా కరెంట్ ని అపోజ్ చేస్తుందంటే అది ఎవరు అంటే రెసిస్టెన్స్. దీని డెఫినేషన్ మీరు రాసుకోండి, నేను చెప్తున్నాను. ద ప్రాపర్టీ ఆఫ్ అ మెటీరియల్ దట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ the property of a material that opposes the flow of electric charges through it is known as resistance. అంటే ఎవరైతే కరెంట్ ని అపోజ్ చేస్తారో దాన్ని ఏమంటాం మనం? రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా? రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్. అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్. టోటల్ గా 4 ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రెసిస్టెన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి టెంపరేచర్ ఒకటి, దాని తర్వాత న్యాచురల్, దాని తర్వాత లెంత్ ఆఫ్ ద వైర్, దాని తర్వాత ఫోర్త్ వన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి టెంపరేచర్. ఇప్పుడు ఫస్ట్ మనం ఓమ్స్ లా చేసినట్టు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి VIR, R అంటే V/I. సేమ్ ఎక్స్పెరిమెంట్స్ మీకు ఎగ్జామ్ ఎట్లా అడుగుతారంటే ఫస్ట్ వన్ టెంపరేచర్ త్రూ ఎట్లా మనకు రెసిస్టెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, గివ్ విత్ అన్ యాక్టివిటీ అని అంటాడు. యాక్టివిటీతో ఎక్స్ప్లెయిన్ చేయమని అన్నాడు. సో ఫస్ట్ మనము యాక్టివిటీతో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసుకుందాం. ఒక సర్క్యూట్ ఉన్నది. ఓకే, ఒక సర్క్యూట్ ఉన్నది. బల్బ్, బ్యాటరీ, ఇక్కడ ఒక వోల్ట్ మీటర్, ఇక్కడ ఒక అమ్మీటర్. Voltmeter should always be connected in parallel and ammeter is always in series. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వోల్ట్మీటర్ ఆల్వేస్ ఇన్ ప్యారలల్ అండ్ అమ్మీటర్ ఆల్వేస్ ఇన్ సిరీస్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసినాను, కరెంట్ అని ఏదైనా ర్యాండమ్ ఎనీ వోల్ట్స్ బ్యాటరీ, మనం ర్యాండమ్ బ్యాటరీ తీసుకున్నాము, దీనికి ఇప్పుడు కనెక్ట్ చేసినాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇక్కడ ఈ బల్బ్ గ్లో అవుతుంది. ఇప్పుడు ఏం చేసినాము, మనము వోల్ట్ మీటర్ ఇంకా అమ్మీటర్లో రీడింగ్ తీసుకున్నాం. వోల్ట్ మీటర్ ఇంకా అమ్మీటర్లో రీడింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వోల్ట్ మీటర్లో మనకు 10 వోల్ట్స్ వచ్చింది, ఇంకా కరెంట్ వచ్చేసి 5 అనుకున్నాం. సో ఇదంతా V/I 10/5 ఎంత? 2 ohms. ఓకేనా? 2 ohms. ఇప్పుడు ఏం చేసినాం మనము, అట్లా అదే సేమ్ సర్క్యూట్ని ఒక 1.5 అవర్ 2 అవర్స్ అట్లనే వదిలేసి వెళ్ళిపోయాం. మళ్ళీ దాని తర్వాత వచ్చినాక మళ్ళీ వాల్యూస్ చూస్తే ఏమైంది, ఇది ఒక 12 వోల్ట్స్, ఇది ఒక 8 వోల్ట్స్. అంటే ర్యాండమ్గా చూసుకుంటే ఇది ఒక 3 ohms ఇంక్రీజ్ అయింది. 2 నుంచి 8 పోయింది, 3కి పోయింది. మళ్ళీ నెక్స్ట్ సేమ్ చేసినాం, కొంచెం ఇంకో 1 అవర్ తర్వాత వచ్చి మళ్ళీ చూసినాం, ఇప్పుడు 4 ohms అయింది. అంటే టైం పెరుగుతూ ఉంటే, ఎంతైతే టైం పెరుగుతూ ఉంటే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే
ఇక్కడ చూడండి టెంపరేచర్ బల్బ్ది హీట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా, దాని టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. సో ఎంతైతే టెంపరేచర్ పెరుగుతుందో అంతే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది, అంతే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అంటే మనం ఎక్కువసేపు బల్బ్ వదిలేసినాం అనుకోండి, దాని టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వల్ల రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మీరు సమ్మర్లో కరెంట్ కట్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. ఎందుకు అని అంటే సమ్మర్లో హై టెన్షన్ వైర్స్లో హీట్ అనేది బయటికి ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల రెసిస్టెన్స్ వైర్ల ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఈ పవర్ సర్క్యూట్, ఈ నుంచి మన ఇంటి దాకా కరెంట్ రావాలి. ఈ నుంచి ఇక్కడికి వచ్చే మధ్యలోనే సన్ రేస్, సన్ హీట్ వల్ల ఇక్కడ నుంచి ఒక 10 ఇంత ఒక 100 ఆంపియర్స్ కరెంట్ వెళ్ళింది అనుకోండి జంక్షన్ నుంచి, అంటే ఎవరైతే కరెంట్ పంపిస్తారో అక్కడ నుంచి 100 ఆంపియర్స్ వెళ్తే మన దగ్గరకు వచ్చేదాకా ఒక 95 to 90 ఆంపియర్స్ దాకా పడుతుంది. అదే ఎందుకు అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వల్ల ఏమవుతుంది, కరెంట్ అనేది హీట్ ఎనర్జీలో కన్వర్ట్ అయిపోతుంది, కరెంట్ హీట్ ఎనర్జీలో కన్వర్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్. ఓకేనా, ఇది రాసుకోండి. ఓకే, దీనికి ఒక బెస్ట్ విఐఆర్ ఒక రిలేషన్ చెప్తాను, ఈజీ ఫార్ములా. ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోండి ఇట్లా, విఐఆర్. V చూడండి ఫార్ములా, V is equal to IR ఫార్ములా, V is equal to IR. I ఏంటి, I is equal to V by R, R V by I. ఇట్లా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఈజీ వే ఫార్ములా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి. V is equal to IR, R is equal to V by I is equal to V by R. సో ఈ ట్రయాంగిల్, ఈ డయాగ్రామ్ గుర్తుంటే 3 ఫార్ములాస్ మనకు వచ్చేసినట్టు, ఈజీ వే. ఓకేనా, ఓకే. నెక్స్ట్ నేచర్, న్యాచురల్. సేమ్ ఇది కూడా ఎక్స్పెరిమెంట్ 2 చేయాలి. VIR. సేమ్ ఇక్కడ ఒక సర్క్యూట్, ఇక్కడ బల్బ్ కాకుండా ఒక వైర్ కనెక్ట్ చేస్తాం మనం. అమ్మీటర్, వోల్ట్మీటర్, ఇది మొత్తం బ్యాటరీ కనెక్ట్ అయి ఉన్నది. ఓకేనా. సో ఫస్ట్ కేసులో మనం ఇక్కడ ఒక కాపర్ వైర్ పెట్టాం, కాపర్ వైర్ పెట్టాం పెట్టినప్పుడు Vకి ఒక వాల్యూ వస్తుంది, I ఒక వాల్యూ వస్తుంది. ఎగ్జాంపుల్ R అనేది 2 ఆంపియర్స్, 2 ohms అనుకుందాం. నెక్స్ట్ ఏం చేసినాం మనం, సిల్వర్ పెట్టాం. సిల్వర్ పెడితే ఇది కూడా సంథింగ్, ఇది కూడా వస్తుంది. కానీ ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ అవుతుంది. 4 అనుకోండి, అదే 5 ఆంపియర్స్ వస్తుంది. అంటే నువ్వు మెటీరియల్ మార్చిన కొద్దీ, ఇక్కడ ఏం చేసినా ఇప్పుడు సిల్వర్ది వైర్ పెట్టాం. మెటీరియల్ మార్చిన కొద్దీ దీని రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కాపర్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, సిల్వర్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, నెక్స్ట్ గోల్డ్, ఇంకా అల్యూమినియం, ఇవన్నీ ఇంకా దీన్ని ఎక్స్పెరిమెంట్ రెసిస్టివిటీ ఉంటుంది, ముంగట్ చేద్దాము. సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రతి దానికి సేమ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ప్రతి దానికి డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమున్నది, లెంత్ ఆఫ్ ద వైర్. అంటే ఇప్పుడు వైర్ది లెంత్ ఇంక్రీజ్ అవుతా ఉంటే రెసిస్టెన్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, వైర్ది లెంత్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ సేమ్ కేస్ VIR. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ కేసులో 1 mm వైర్ తీసుకున్నాను, ఇంటర్నల్ స్ట్రైట్ వైర్, ఈ నుంచి ఇది దాకా తీసుకున్నాను. 1 mm వైర్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని V వచ్చేసి ఒక 15, ఇది వచ్చేసి ఒక 3, ఇది వచ్చేసి ఒక 5 ohms ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేసినాను, 1 mm వైర్ నుంచి
ఒక 50 mm వైర్ దాకా పోయినాం. 50 mm వైర్ దాకా పోయినాం. 50 mm వైర్ దాకా పోయినప్పుడు ఏమవుతుంది? 50 mm కాబట్టి కొంచెం ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 50 mm వైర్ తీసుకున్నాను. 50 mm వైర్ ఉన్నప్పుడు ఇది ఒక 30, ఇది ఒక 6, ఓకే 6 కాదు 10 తీసుకోండి, 10 అయింది. ఓకే 2 తీసుకోండి, ఒక 15 ohms. ఓకేనా. నెక్స్ట్ ఒక 100 mm వైర్ తీసుకున్నాం. 100 mm అంటే ఇంకా పెద్దగా 100 mm వైర్. ఇది ఇప్పుడు ఏంటి వి ఏదైనా ర్యాండమ్ వాల్యూ ఒక 50, ఇది ఒక 2, ఎంత అయిపోయింది? 25 ohms అయింది. సో ఎప్పుడైనా లెంత్ ఇంక్రీజ్ అవుతా ఉంటే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లెంత్ ఇంక్రీజ్ అవుతా ఉంటే దీనికి లెంత్ ఇంక్రీజ్ అవుతా ఉంటే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకే ఎప్పుడైనా మీరు చూసుకుంటారు చిన్న చిన్న అప్లయన్సెస్, ఇప్పుడు ఫ్యాన్ కనెక్ట్ చేయాలి మనం, ఫ్యాన్ కనెక్ట్ చేసినప్పుడు చిన్న సన్న వైర్ వాడతాం మనం. అదే పెద్ద హై టెన్షన్ వైర్స్, ఇప్పుడు మనము ఒక జంక్షన్ నుంచి మన ఇంటికి వైర్ అనేది కరెంట్ అనేది సప్లై అవుతుంది, అప్పుడు పెద్ద వైర్స్ వాడతాం, ఎందుకంటే హెవీ అమౌంట్ ఆఫ్ కరెంట్ దాంట్లోకి పాస్ అవుతుంది. ఓకేనా. సో చిన్న వైర్ ఉంటే దాంట్లో ఎక్కువ రెసిస్టెన్స్ ఉండదు. ఓకేనా. సో ఎంత చిన్న వైర్ అంత తక్కువ రెసిస్టెన్స్. లెంత్ అయితే పెరుగుతా పోతుంటుందో రెసిస్టెన్స్ కూడా పెరుగుతా పోతుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఫస్ట్ నేను 1 mm తీసుకున్నాను, చిన్నది తీసుకున్నాను, ఇంకా చిన్నది తీసుకున్నాను, నెక్స్ట్ కొంచెం పెద్దది తీసుకున్నాను, నెక్స్ట్ ఇంకా పెద్దది తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెంత్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత పెద్దగా అయితే ఉంటుందో దాని రెసిస్టెన్స్ అంత తక్కువ ఉంటుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఎక్కువ ఉంటుందో దాని రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 ohms 5 volts 10 volts తీసుకున్నాం. 10 volts 5 volts 10 volts 30 volts 3 volts 10 amperes. ఇవన్నీ ర్యాండమ్ వాల్యూస్, మనం ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మనకు కరెక్ట్ వాల్యూస్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వన్ ఏం చేసినాం, మనము ఒక చిన్న వైర్ తీసుకుపోయి పెట్టింది సర్క్యూట్, సేమ్ సర్క్యూట్ చిన్న ఫస్ట్ వన్ పెట్టినా దాని అప్పుడు వోల్ట్ మీటర్లో మనకి రీడింగ్ 30 వచ్చింది, ఇంకా ఆమ్ మీటర్లో మనకి రీడింగ్ 3 వచ్చింది. సో రెసిస్టెన్స్ ఎంత? V/I రెసిస్టెన్స్ V/I. సో రెసిస్టెన్స్ ఎంత వచ్చింది మనకు? 10 ohms వచ్చింది. సేమ్ ఇప్పుడు దానికన్నా కొంచెం పెద్ద వైర్ తీసుకొని పోయి పెట్టాం, మళ్ళీ అక్కడ సేమ్ సర్క్యూట్ కనెక్ట్ చేసినాం. అప్పుడు మన వోల్ట్ మీటర్లో ఒక 35 ఒక 5 వచ్చింది. అంటే 5 30 తీసుకున్నాం, 40 తీసుకున్నాం, 40 అండ్ 2 40 ఇక్కడ 5, సో ఇది ఎంత? 8 ohms. నెక్స్ట్ కొంచెం పెద్దది, ఇంకా పెద్దది దానికంటే ఇంకా పెద్దది తీసుకున్నాం. అప్పుడు ఒక 50 60 ర్యాండమ్ ఏదైనా 60 అండ్ 5 అవుతుందని ఏదైనా ర్యాండమ్ వాల్యూస్ తీసుకోండి. ఎప్పుడైనా దీని వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, రెసిస్టెన్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఏరియా పెరిగినప్పుడల్లా రెసిస్టెన్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది,
ఏరియా పెరిగినప్పుడల్లా రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఏరియా పెరుగుతుంది, రెసిస్టెన్స్ ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది వాల్యూ. ఎందుకంటే ఎంత పెద్ద ఎంత పెద్ద అయితే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే దాని సర్కిల్, దాని రేడియస్ అంటాం చూడండి, రేడియస్ డయామీటర్. సో అది ఎంత పెద్దగా అయితే ఉంటుందో అంత తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత వైర్ కూడా సేమ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇంత వైర్ తీసుకో దాంట్లో కూడా సేమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు మీకు స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పాను నేను, దీంట్లో లాటిస్ అయాన్స్ అని ఉంటాయి. సో ఒక వైర్ని పెద్ద డ్రా చేసుకున్నాను ఇక్కడ చూడండి. లాటిస్ అయాన్స్ అని ఉండదు, పాజిటివ్ చార్జెస్ ఇవన్నీ. నెగిటివ్ చార్జెస్ అనేవి ఎలక్ట్రాన్స్, అవి ఏం చేస్తాయి, మూవ్ చేస్తాయి. ఇప్పుడు ఒక బల్బ్ మీకు గ్లో అవుతుందంటే అది నెగిటివ్ చార్జెస్ మూవ్ అవుతున్నట్టు. సో నెగిటివ్ చార్జెస్ మూవ్ అవుతుందంటే అక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అయితే ఏంటి, బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో ఇక్కడ లాటిస్ అయాన్స్ ఏమైతే ఆ ఒకటే దగ్గర నిల్చొని ఉంటాయి. అవి ఏం చేస్తాయి, పాజిటివ్ అంటే ఇవి పాస్ కానివ్వవు, నెగిటివ్ అయాన్స్ ఫ్లో కానివ్వవు. ఎవరు, పాజిటివ్, వాళ్ళని ఏమంటాం మనం, లాటిస్ అయాన్స్. లాటిస్ అయాన్స్ ఎప్పుడైనా ఫ్లోని ఆపడానికి ట్రై చేస్తుంది, మనం దాన్ని లాటిస్ అయాన్స్ కాకుండా రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా, రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ఫ్లోని ఆపుతుంది. ఏ చార్జ్, నెగిటివ్ చార్జ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోని ఆపుతుంది, ఎవరు, రెసిస్టెన్స్. ఓకేనా, ఓకే. రెసిస్టివిటీ గురించి ఒక చిన్న డెరివేషన్ ఉన్నది, అది చేసేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ లో ఫస్ట్ మనం ఒకటి చూసింది, ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. సో రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటే లెంత్ కూడా పెరుగుతూ ఉంటుంది, సారీ, లెంత్ పెరుగుతూ ఉంటే రెసిస్టెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. సేమ్ కేస్ ఆర్ పెరుగుతూ ఉంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరుగుతూ ఉంటే రెసిస్టెన్స్ అనేది తక్కువ అవుతుంది. సో ఆర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మళ్ళీ చెప్తున్నాను, లెంత్ పెరుగుతూ ఉంటే రెసిస్టెన్స్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే సైజ్ ఆఫ్ ద వైర్, డయామీటర్ ఆఫ్ ద వైర్ ఇంక్రీజ్ అవుతా ఉంటే రెసిస్టెన్స్ అనేది తక్కువ అవుతా ఉంటుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ బట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రెసిస్టెన్స్. సో దీంతో ఏం రాసుకున్నాం మనము, దీంతో ఏం చేస్తున్నా నేను, ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ రాసుకోవచ్చు కదా ఇట్లానే. ఎందుకు, ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ బట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఈ రెండింటిని కలిపి ఒక్క లెక్క రాసుకోవచ్చు, రెండు సేమ్ మీనింగ్. ఓకేనా, సో మళ్ళీ నేను ఏం చేసిన, దీన్ని ఎప్పుడైనా ఒక ప్రాపోర్షనాలిటీ సింబల్ తీయాలనుకోండి, ఈజ్ ఈక్వల్ టు పెట్టాలంటే ఒక కాన్స్టెంట్ అనేది యాడ్ చేయాలి. ఏం చెప్తున్నాను, ప్రాపోర్షనాలిటీ సింబల్ తీసి ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేయాలంటే ఒక కాన్స్టెంట్ అనేది యాడ్ చేయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై సేమ్ ఎట్లున్నది అట్లనే ఉండదు. ఇప్పుడు ఈ రో అంటే ఏంటి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, specific resistance or specific resistance or దీని ఇంకో పేరు రెసిస్టివిటీ, ఇంకో పేరు ఏంటి, రెసిస్టివిటీ. సో ఫార్ములా ఏమొచ్చింది, ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇప్పుడు ఏం చేస్తున్నాను, రోని ఇక్కడ తెచ్చుకుందాం, రో ఏంటి మళ్ళా ఇక్కడికి వస్తే ఆర్ఏ బై ఎల్, ఇది ఎల్ బై ఏ ఉన్నది, ఇక్కడ సైడ్ వస్తే రివర్స్ అయిపోతుంది. సో ఆర్ఏ బై ఎల్. ఇప్పుడు ఈ రెసిస్టివిటీ ఫార్ములా ఏంది, రో రెసిస్టివిటీ ఫార్ములా ఏంది, రెసిస్టెన్స్ ఇంటూ ఏరియా డివైడెడ్ బై లెంత్. ఇది మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ లో రెసిస్టివిటీ రెసిస్టెన్స్ ఇస్తాడు, ఏరియా ఇస్తాడు, లెంత్ ఇస్తాడు. ఫైండ్ ద రెసిస్టివిటీ ఆఫ్ అ వైర్ whose resistance is in the and area is something and length in the, find the resistivity under. So direct questions వస్తాయి, డైరెక్ట్ ఫార్ములా. ఓకేనా, దీని ఇప్పుడు యూనిట్స్ ఏంటి, యూనిట్స్ ఏంటి రాసుకున్నాం, రెసిస్టెన్స్ ఏంటి, ఓమ్స్, ఓమ్స్ ఇంటూ ఏరియా ఎంత, మీటర్ స్క్వేర్, మీటర్ స్క్వేర్ బై లెంత్ ఎంత, మీటర్స్. సో ఈ మీటర్ ఈ స్క్వేర్ కంటే
రెండు ఉన్నాయి అక్కడ. సో రో ఈజ్ ఈక్వల్ రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఓమ్ ఇంటూ మీటర్స్. ఓకేనా? సో ఫార్ములా యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ ఏంటి? ఓమ్ మీటర్. ఓమ్ మీటర్. ఓకేనా? సో దీంట్లో ఏం డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ నాకు ఒక డౌట్ అనేది వచ్చింది ఏంటంటే మనకు రెసిస్టెన్స్ ఇంకా రెసిస్టివిటీ మధ్య డిఫరెన్స్ ఏంటి? రెసిస్టెన్స్ ఇంకా రెసిస్టెన్స్ ఇంకా రెసిస్టివిటీ. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి మనకు? రెసిస్టెన్స్ ఇంకా రెసిస్టివిటీ మధ్య డిఫరెన్స్ ఏంటంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఎవరు? రెసిస్టెన్స్. కానీ రెసిస్టివిటీ ఏంటంటే అది కంపేర్ చేస్తుంది, కంపేర్స్ ద మెటీరియల్ ఆఫ్ ద వైర్. సో ఫస్ట్ మనం రెసిస్టివిటీ ఫార్ములా రాసుకున్నాం. రో ఆర్ ఎల్ బై ఏ. రెసిస్టివిటీ ఫార్ములా ఏంటంటే ఎప్పుడైనా లెంత్ అనేది సారీ రో ఏ బై ఎల్. కన్ఫ్యూజ్ కాకండి, నేను కన్ఫ్యూజ్ అయినా. రో ఏ బై ఎల్. ఎప్పుడైనా ఏరియా ఒక 1 యూనిట్ ఉండి లెంత్ ఒక 1 యూనిట్ ఉండి, ఓకేనా, అజ్యూమ్ చేసుకుంటాం మనము ఏరియా ఒక 1 యూనిట్ లెంత్ ఒక 1 యూనిట్ ఉన్నది అనుకోండి. సో అప్పుడు ఏంటి? రో ఈజ్ ఈక్వల్ రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్. ఎందుకు? ఇవి 1 1 కాబట్టి క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. సో రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్. రెసిస్టివిటీ ఫార్ములా ఏంటంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ వైర్. నేను రాసుకోలేను, మీరు నోట్ అవుట్ చేసుకొని నేను డిక్టేట్ చేస్తున్నాను. ద రెసిస్టెన్స్ ఆఫ్ అ వైర్ హూస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ 1 యూనిట్. The resistance of a wire whose area of cross section is 1 unit and the length of the wire is also 1 unit, then it is said to be resistivity. The resistance of a wire whose area of the wire is 1 unit and the length of the wire is also 1 unit, then it is said to be resistivity. ఇప్పుడు రెసిస్టివిటీ పని ఏంటి? ఇప్పుడు ఏ వైర్ తీసుకుంటున్నాం, ఆ వైర్ని కంపేర్ చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 2 వైర్స్ తీసుకుంటున్నాను నేను. ఇది ఒక 10 సెంటీమీటర్ వైర్, ఇది ఒక 70 సెంటీమీటర్ వైర్. ఓకే, మనము దాంట్లో ముందు ఫస్ట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాం. కాపర్ ఫస్ట్ సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం. ఇది ఆర్డర్. దేని ఆర్డర్? ఇప్పుడు ఫస్ట్ హైయెస్ట్, దానికి అందరికన్నా తక్కువ రెసిస్టెన్స్ ఎవరికి ఉంటుంది? సిల్వర్కి. అంటే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫస్ట్ సిల్వర్, దాని తర్వాత కాపర్, దాని తర్వాత గోల్డ్, దాని తర్వాత అల్యూమినియం వస్తుంది. ఏది ఫస్ట్? సిల్వర్. సిల్వర్లో అందరికన్నా తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. కాపర్కి కొంచెం తక్కువ, గోల్డ్కి ఇంకా కొంచెం తక్కువ. దేంతో కంపేర్ చేస్తే కాపర్తో. సో తక్కువ అయితే ఉంటుంది. ఇప్పుడు అందరికన్నా ఎక్కువ రెసిస్టెన్స్ దీని కింద ఇంకా ఉంటాయి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. లాస్ట్ వచ్చేసి వుడ్, ప్లాస్టిక్, రబ్బర్ ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ 4 మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేసినాము, ఒక 10 mm వైర్ తీసుకున్నాము, ఒక 10 సెంటీమీటర్ వైర్ తీసుకున్నాము, ఇంకొకటి 70 సెంటీమీటర్ వైర్ తీసుకున్నాము. ఇది ఏ, ఇది బి. ఓకేనా? ఏ వచ్చేసి ఈ వైర్ మెటీరియల్ ఏంది? ఈ వైర్ మెటీరియల్ ఏంది? కాపర్. ఇది సిల్వర్. ఓకేనా? మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, ఈ రెండు వైర్స్లలో దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది?
దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉందేనా? ఓకే, ఒక్క నిమిషం. దేనికి ఎక్కువ తక్కువ? సేమ్ సేమ్ క్వశ్చన్. ఈ రెండిట్లో ఏ ఇంకా బిలో ఎవరికి ఎక్కువ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, ఏ ఆర్ బి? అందరి ఆన్సర్ ఏముంటుంది? బి. బికి అందరికన్నా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు? బికి అందరికన్నా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు నేను ఇక్కడనే ఏమని చెప్పినా, ఫస్ట్ సిల్వర్ వస్తుంది, దాని తర్వాత కాపర్ వస్తుంది, దాని తర్వాత గోల్డ్ వస్తుంది, దాని తర్వాత అల్యూమినియం వస్తుంది. కానీ నేను ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తున్నాను, ఎవరికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది అంటున్నాను? బికి. ఎందుకు బి అంటున్నాను? ఏతో కంపేర్ చేస్తే అంటే దీని లెంత్ ఎంత ఉన్నది? 10 సెంటీమీటర్ ఉన్నది. దీని లెంత్ ఎంత ఉన్నది? 70 సెంటీమీటర్ ఉన్నది. సో నేనేమన్నా దీనికన్నా ముందు లెంత్ ఇంక్రీజ్ అవుతా ఉంటే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దీని లెంత్ వచ్చేసి 70 సెంటీమీటర్, దీనిది 10 సెంటీమీటర్. అందుకే మనకు రెసిస్టివిటీ ఏం చెప్తుంది అంటే, మీరు ఏ ర్యాంక్ అయినా తీసుకోండి రెసిస్టెన్స్, ఫస్ట్ ఏం చేయాలి, అది 10 సెంటీమీటర్లు ఉన్నది కదా 1 యూనిట్కి కన్వర్ట్ చేసుకోండి. ఇది 1 యూనిట్. ఇది 70 సెంటీమీటర్ ఉన్నాయా? ఏదా 10 సెంటీమీటర్ కదా, ఇది 10 సెంటీమీటర్ ఉంటే దీన్ని 70కి 10 దాకా కట్ చేసుకోండి. ఇది కూడా 10 సెంటీమీటరే ఉండాలి. ఇప్పుడు ఇదేది కాపర్, ఇదేంటి సిల్వర్. సేమ్ దీన్ని 70కి 10 సెంటీమీటర్కి కట్ చేసుకున్నాను. రెండు వైర్స్ అనేవి ఈక్వల్ ఉండాలి కంపారిజన్లో రెండు వాల్యూస్ అనేవి, రెండు వైర్ లెంత్ అనేది ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఎవరికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్నదంటే ఇప్పుడు ఏమంటాం మనం? కాపర్ అంటాం. అర్థమైనా? ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్ అని చెప్పినాను, కానీ ఎప్పుడైనా యూనిట్లో కన్వర్ట్ చేసుకోండి. 1 యూనిట్స్లో కట్ చేయాలి ఎప్పుడైనా. ఓకేనా? ఎంత పెద్ద వైర్ అయినా ఉండాలి, కంపారిజన్లో 1 యూనిట్ వైర్ తీసుకోవాలి, దీంట్లో నేను 1 యూనిట్ వైర్ తీసుకొని ఇద్దరిని కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే కాపర్ ఇంకా సిల్వర్లో ఎవరికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉందంటే కాపర్. దేంతో కంపేర్ చేస్తున్నాను? సిల్వర్. ఓకేనా? మనం సిల్వర్ కూడా వాడచ్చు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం డైలీ యూజ్లలో కాపర్ వైర్స్ వాడతాం. మనం సిల్వర్ ఇప్పుడు హై టెన్షన్ వైర్స్ అవన్నీ సిల్వర్ వైర్స్ ఉంటాయి. గోల్డ్ ఎందుకు వాడమంటే, అఫ్ కోర్స్ గోల్డ్ కాస్ట్లీ మనకు, సో మనం గోల్డ్ వైర్స్ అనేవి వాడము. అల్యూమినియం వైర్స్ కూడా కొన్ని దగ్గర వాడతారు, కొంచెం చీప్ వైర్స్ దొరుకుతాయి అల్యూమినియం, కానీ కొంచెం ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ ఉంటే కరెంట్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా తక్కువ రెసిస్టెన్స్ వైర్స్ అనేవి మనం ప్రిఫర్ చేయాలి. సో మోస్ట్లీ హై టెన్షన్ వైర్స్ ఏవైతే కరెంట్ జంక్షన్ నుంచి మనకి ఇంటికి ఏదైతే వస్తాయో వైర్స్, అవన్నీ సిల్వర్ వైర్స్ ఉంటాయి. ఎందుకు? తక్కువ కరెంట్ అనేది వేస్ట్ కావాలని. ఎందుకు కరెంట్ మోస్ట్లీ వేస్ట్ కావద్దనే చూస్తారు. ఈ అన్ని దాంతో కంపేర్ చేస్తే సిల్వర్లో తక్కువ కరెంట్ అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకే ఎప్పుడు సిల్వర్ వైర్స్ అనేవి అక్కడ వాడతారు. మనం ఇంట్లో వాడేది కాపర్ వైర్, ఎందుకంటే సిల్వర్ వైర్ కొంచెం ఎక్స్పెన్సివ్. సో సిల్వర్ వైర్ మనం వాడడం, ఏది వాడతాం మనం? కాపర్ వైర్ అనేది వాడతాం మనం. ఓకేనా? ఇది మొత్తం రెసిస్టివిటీ గురించి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనము ఎలక్ట్రిక్ పవర్ దాని గురించి చదువుదాం. ఓకేనా?